వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం ఇంకా 5G నెట్వర్క్లను పూర్తి స్థాయిలో అందుకోకముందే భారతదేశం భవిష్యత్తు దిశగా ఒక అడుగు ముందుకేసింది. టెక్నాలజీ రేస్ లో దూసుకుపోతున్న మన దేశం ఇప్పుడు ఏకంగా 6G టెక్నాలజీ వైపు కీలక ముందడుగు వేసింది. దేశీయంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో మన దేశం సాధించిన అద్భుతమైన విజయం భారత భవిష్యత్తుకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. ఈ పురోగతి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ప్రత్యేక రిపోర్ట్లో. ప్రపంచ దేశాలు 5G కోసం పోటీ పడుతుంటే భారతదేశం 6G వైపు శరవేగంగా పయనిస్తుంది. ఈ ప్రయాణంలో మన దేశం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఐఐటి హైదరాబాద్ 6G టెక్నాలజీ నమూనాను విజయవంతంగా అభివృద్ధి చేసి దానిని 7 GHz బ్యాండ్ లో పరీక్షించింది. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు, సాంకేతిక ప్రపంచంలో భారతదేశం ఇకపై కేవలం ఒక భాగస్వామి మాత్రమే కాదు, ఒక నాయకుడిగా మారుతుంది అని చెప్పడానికి ఒక సంకేతం. ఐఐటి హైదరాబాద్ లోని ప్రొఫెసర్ కిరణ్ కుచి చెప్పినట్లు ప్రతి దశాబ్దంలో ఒక కొత్త తరం మొబైల్ టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం అవుతుంది. 2010-2020 మధ్య 5G టెక్నాలజీని అభివృద్ధి చేసి 2022 నుంచి దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇక ఇప్పుడు 2021లో ప్రారంభమైన 6G ప్రోటోటైప్లు అభివృద్ధికి 2030 నాటికి పూర్తి స్థాయిలోకి రానుంది. ఈ టెక్నాలజీ కేవలం వేగం గురించే కాదు, ఆకాశంలో, నగరాలలో, సముద్రంలో, భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి హై స్పీడ్ కనెక్టివిటీని అందిస్తుంది. ఐఐటి హైదరాబాద్ ఇప్పటికే 6G కోసం తక్కువ శక్తి వ్యవస్థను చిప్ ని రూపొందించింది. ప్రస్తుతం వారు 6G అధిక పనితీరు గల చిప్ ని పై పనిచేస్తున్నారు. 2030 నాటికి ప్రపంచం 6Gని అందుకోబోతున్న సమయంలో మన భారతదేశం కూడా స్వంత సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు ఎకోసిస్టమ్ తో వికసిత్ భారత్ 2047 దార్శనికతకు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ విజయం మన దేశం సాంకేతిక రంగంలో సాధించబోయే గొప్ప విజయాలకు తొలి అడుగు మాత్రమే.